కావాలా డాడీ? ఏం చెప్పాలి, నేను ఈడు ఉంటానా, నా మనవరాలని ఇచ్చిన పెళ్లి కాగానే ఎప్పటికీ ఇదే లొల్లులు. మేము రాము పెళ్లి నాడు సుతా ఇంత బుక్కెట్ తిండి తినేందుకు 16 పండుగ నాడు వచ్చినాం. ఇక అప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడే వచ్చినా నేను. తెలియదు ఏం చెప్తారో ఏం పోతుందో ఆ పొలను ముగ్గురు గుడిసి ఏం చేసేది మనకు తెలియదు. గిట్ట గొడవలు అయినాయని అంటే వచ్చి మొయ్యాటికి 4 రోజులు కావాలి కాసుకుంటా ఉంటున్నాం. ఎప్పుడు వస్తారో ఎవరు పోతారో ఎవరు ఒక్కటేనా కానీ వాటికి నేను 4 రోజులు వచ్చి ఇక్కడనే ఉంటున్నా మనవరాల కొరకు. ఇదే పని అవి ఏం చేసి మాకు ఎన్నడూ సుఖం లేదు మనవరాలతో. మా మనవరాలతో ఏడ్చుడు తప్పి ఇంకోటి లేదు మాకు. ఏడ్చుడే ఇచ్చి ఒక్క పొరినిచ్చి అండ పడేసుకున్నాం. ఏమంటే నేను లాయర్ని జడ్జిని, ఎవడంటే వానికి అంటగట్టుడు. నువ్వు మాట్లాడుతావు నువ్వే, నేను మాట్లాడితే నేనే. ఆడవాళ్ళకి కాదు మొగోళ్ళకి అంటగట్టుడు. అదే ఉంటుంది ఆయన సమైక్యం గంతే, అంతకు తప్పి ఏం లేదు. ఇక మా మనవరాలకైతే ఎటు పెట్టి న్యాయం చేయాలి, మీరు న్యాయం చేయాలి. పిల్లలకు చదువులకు వాడే చదివియాలి. మాకు ఏది కానీ ఉంచాలి. మా పిల్లకే కావాలి మొత్తం. మా పిల్లకు అంతకు తప్పి మాకు ఏం లేదు హాజరు. ఈ ఇంట్లోకి సూతా వచ్చి ఉంటే ఇంట్లోకి మందిని పంపుడు, రాళ్ళు ఇసురేసుడు, బెల్లులు కొట్టుడు, ఓ 10-15 మంది బెదిరించి ఆడకట్టోళ్ళంతా బెదిరిస్తే ఇక ఉరికిండ్రు. పోలీసు వచ్చింది, పోలీసుని చూసినారు. వాళ్ళు దొరకలేక వీళ్ళు ఇటు వెళ్ళిపోయారు. ఇక్కడ అట్లా వచ్చాక ఇటు వెళ్ళిపోయారు. ఎవరు ఏం చేస్తారు ఇక్కడ, ఎవరి గల్లులు వాళ్ళు తలుపులు పెట్టుకుంటారు ఉంటారు. ఖాళీ పొక్కలకే చూస్తారు, గొయ్యాలు తీయరు. ఇప్పుడు పిల్లాన్ని నోట బట్ట పెట్టి సుతా కొడతారు ముగ్గురు గుడి. బొర్రకుంటా ఆ పొల ఎట్లా వస్తుంది, ఆ నోట బుర్రగా దున్నపోతులు ఉన్నట్టున్నారు వాళ్ళు. ఈ నోట బట్ట పెట్టి కొడితే ఆ ఇంట్లో మీద రెండో మనకి ఏం ఏర్పడుతుంది, కనబడది. ఆమెకు అవస్థానం అదే మాకు అవస్థ. మాకు ఏది తెలియదు. మేము వచ్చినాం అంతే, పిల్లని ఇచ్చినాం, చెప్పినాం. కానీ ఇంత మంచిగా చూసుకుంటారు. ఒకటే కుటుంబం అక్కడ. మేము కులమే. వానికి ముత్యాల కాడ ఉన్నది, కులం అంతా ఉన్నది, 300 కడుపు ఉన్నది వానికి. వాళ్ళు సుతా ఒక్కడు ఒత్తులు లేదు. వాళ్ళు మందలిస్తులే, వాళ్ళు ఫోన్లే లావాడతారు. వీని గురించి వీడు మంచోడు కాదు కదా, అదే వచ్చింది. ఇంక ఎట్లా చేస్తారో మీరు న్యాయానికి చేయాలి. మాకు మా మనవరాలకు చేయాలి. మా 2 మనవరాళ్ళు ఓ దాన్ని చేసుకున్నాడు. మరి ఆమెకు మనకు తెలియదు, ఆమె సంగతి మనకి ఏది తెలియదు. ఈ పిల్లలకు న్యాయం చేయాలి మీరు. ఈ ప్రపంచం మీద ఎక్కడ జరగలేదు మనకు. జరిగిందా? భార్య పిల్లలు కాకుంటుంటే భార్య ముంగట పడి ఇంకో వాళ్ళు చెప్తుంది. ఇప్పుడు 2 ఆడవాళ్ళు పుట్టి నేను నాకు పిల్ల మొగోడు కావాలంటే మొగోడిని అవ్వ ఆడుతు కదా, గాడిద అయితేనే అంటేది అన్నమాట. మొగోడు ఎట్లా పుడతాడు చెప్పు. నీ వద్దనే మొగోళ్ళు లేరు. మరి ఆడిది అంచెలు తెచ్చుకుంటుంది. 4 తీసేసిండు, ఒకటి కాకుండా చేయించాడు. ఆ గర్భ సంచి ఏం చేస్తుంది ఇప్పుడు? పని చేయాలంటే ఏం చేస్తుందా? ఏం పని చేస్తుంది చెప్పు? మంచి చేస్తుందా? ఇప్పుడు ఆడిది చేస్తుందా? ఇప్పుడు ఇన్నొద్దులు అదే పనులు. మొగోడు తెచ్చి పెడితే తింటుంది, లేకుంటే లేదు. మొత్తం ఒడ్డున మాటలే అవే తిడతారు వాళ్ళు. వాళ్ళు గవే, వాళ్ళకి వచ్చేదే గవి. మా ఇక మొత్తం పోరిని గుంజి ఆ మిషన్లు ఉన్నాయి ఆడ, ఆ మిషన్లకి గుంజి తుడిచిపోయేదాకా కొట్టారు. గడికి నేను ఎందుకుంటే ఈడ ఈ నెల రోజులుంది, ఒత్తురు పోతురు పోళ్ళకి బయట ఉన్నది దగ్గర వేసిండ్రు. వేస్తే గుంజి కొట్ట, ముగ్గురు కూడా కొట్ట. ఏం కలిసి ఒకటి దున్నపోతాను, నువ్వు నా పిల్లని ఎందుకు కొడతావు? ఒక దవంచవా? దవంచం లేదు. వాడు తండ్రి చెప్తేనే వింటాడు, ఇంకోడు వినడు. తండ్రి మాట ఆజ్ఞ దాటాడు. తండ్రి మాట దాటాడు వాడు. ఈ మరి నా పిల్లని నువ్వెందుకు కొడతావు? నీకు ముసలితానానికి నీ పిల్ల పక్క పంట ఉండాలి. మరి వచ్చేదాన్ని మొగడొద్దా? ఉండొద్దా ఇదా? మరి ఆ పిల్లలు ఎటు పోవాలి? ఎందుకన్నా అప్పుడు అసంటోని పెళ్ళని చేసుకున్నావు, మా ఇంటికి నువ్వు ఎందుకు వచ్చినావు? మేము గిట్ట వచ్చినావు. పిల్లగాడు కావాలో మీ ఇంటికి వచ్చినా లాంటి కొడుక సిగ్గు లేదు. నువ్వు ఎందుకు వచ్చినట్టు మా ఇంటికి రాకోవాలి. నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చినావు? వచ్చి 15 రోజులు మెట్ట పెట్టిరు ఆడ కూర్చొని. మెట్ట పెట్టుకుంటా తినుకుంటా ముత్యాల ఓడు తినుడు, వచ్చుడు తిను గిట్ట ఆయనకి వచ్చుడు తినుడు, మళ్ళీ ఓడు. ముత్యాల కాడ మన జాబు ఉన్నది, ముత్యాల కాడ ఇల్లున్నది. మేము అట్లా నమ్మినాం. కులం మా కులపోయే తీసుకొచ్చిండు, మా తమ్మిడి సడ్డకుడు తీసుకొచ్చిండు. వాడు చుట్టమే వానికి పాలోడే. వాడు ఇప్పుడు వానితో సుధా మాట్లాడతలేడు. ఈ పాలెంతో సుధా మాట్లాడతాడు. ఇక్కడనే ఉంటాడు, పట్టణంలో ఉంటారు వాళ్ళంతా. ఎంతకని చెప్తాం చెప్పు? మేము ఎప్పుడు కూర్చుంటాం. ఇదే కావాలి. అదే సంగతులు మాకు ఎటు పెట్టి న్యాయం చేయండి అంతే. అంటే 7 సంవత్సరాల నుంచి మీ మనవరాలకి అల్లుడికి గొడవలు జరుగుతున్నాయి కదా, మరి అప్పుడు తెలియదు? తెలియని మాకు చెప్పలే. ఉంటాం గచ్చం పత్తాం. ఒక్కతే ఆడవిల్ల, ఒక్క ఆడవిల్ల యాడనైతే అందరి మీద మా మీద ఎప్పటి కేసులే. కేసే మాది. ఇప్పుడు నీ ఆసుంటని మాట్లాడు, నీతో వచ్చుడే. నా ఆసుంటని మాట్లాడు, ముసలితో ఎవరు ఏ సైడ్ కేసు వేసిండు. నీకు ఆమెకేమున్నది హైకోట్ల.
కేసు ఎత్తారా? ఇప్పుడు కేసులే ఉన్నాయి మా మీద, ఎప్పటికి కేసులే, ఇంకో పనే లేదు వానికి. నువ్వు దునియా మీద నువ్వే పుట్టినావు, ప్రపంచం మీద ఎంతమంది లేరు నియాసింటోళ్ళు, ఆడవిళ్ళ లేని వాళ్ళు ఎవరు గాయం చూస్తే ఆడవిళ్ళలే ఇద్దరు గట్టి అంటారా? నీ పైసలు ఉంటే అమ్ముకో, ఎవరికన్నా దానం చేసుకో, నా మనవరాలను నా పిల్లల మంచిగా చూడాలి, మంచిగా చూడాలి. అది ఒక కిరియా అంటారు దునియా మీద ఉన్నప్పుడు, అది ఒక మనుషులు. మనం మనుషులమై పుట్టినాం, గాడిదమై పుట్టే గాడిద ఉంటుంది, ఉసికి ఎత్తుకొచ్చి రోడ్డు మీద ఎత్తది, మళ్ళీ ఇంటికి పోతుంది. అంత కాదు మనం ఏమన్నా సిగ్గుశరం ఉన్నదా? నా మనవరాలు మస్తు నోట్ల బట్ట పెట్టి చూస్తా కొడుతుండ్రు ఇంట్లో. ఏం చూస్తా చెప్పావే? ఆమె చూస్తుందా? చూడలేదు, రాలేదు, పెళ్లి అయింది గుత్త, ఈ కడప దాటి ఇవతలకి వెళ్ళలేదు. ఇప్పుడు నిన్నయాలే వెళ్తుంది, మేము ఉంటే ఇవతలకి వెళ్ళలే, అది అవతల లోపెట్టినాయి ముగ్గురు. వాళ్ళు వచ్చి ఒకదాన్ని కొడితే ఏం వెళ్తుంది, ఇట్లా బుర్రగా మూసి నోట్ల బట్ట పెడితే ఎట్ట వెళ్తుంది చెప్పు? ఇవతల వాళ్ళకి వినొస్తుందా? ఏం రాదు, ఏమి వినొస్తుంది చెప్పు? అదే సంగతులు. మేము వచ్చి ఇప్పుడు 4 రోజులు ఆయన వచ్చి ఉండబట్టి మేము పండ్లు కూడా కొట్టుకొని కూలి చేసుకుంటే బతాం. మేము ఉన్నోళ్ళం కాదు. నా బిడ్డ సుత లేనింటికి ఇచ్చిన, అత్త తెచ్చిన ఇంటికి ఇచ్చిన, అట్ట సుతి ఇచ్చిన కానీ అయితే భర్త నాతో దగ్గరోడు కదా, ఆడబిడ్డ కొడుకు అని ఇచ్చిన. ఆడ ఏం లేదు, ఇల్లు లేదు, వీళ్ళ బిడ్డ లేదు, ఏది లేదు, కూలి చేసుకుంటే బతాం. బిడ్డ మీరు ఎటు పెట్టి మాకు సాయం చేయండి, మా మనవరాలకు మనవాళ్ళకి మా పిల్లలకు మీరు సాయం చేయాలి కదా ఒకటే. మాకు ఇంకా కోరుకునేది ఏమి లేదు. అంటే మంది అంతా వచ్చి అదోటి ఇదోటి కొనిచ్చిపోతురు, బిస్కెట్లు తినేటి ఇంటి ఇచ్చిపోతురు. ఏం చేస్తాం? బియ్యం లేవు, తినేతానికి తిండికి లేవు, కరెంటు బిల్లు సుధా పీకేసిపోయాడు. ఏం చేస్తాం చెప్పి చీకట్ల బాలంతా పిల్లలు అనుకొని వస్తే 4 రోజులు ఇతర వేసిండే పెట్టారు ఆ పొలం. గింత బుడ్డ పొరి పెద్ద పొరి తెస్తా, ఆ పెద్ద పొరిలకి తల్లి ఉపాసం పంటుందని ఆ పొరి ఆ తల్లికి ఇంత బుక్క పెట్ట ఉండ. ఆ పొరి 4 రోజులు ఉంటే మెట్ల కింద గది అని పుట్టివాడు. ఎందుకు ఇచ్చావురా? సావాలి అసలు ఉండదు. మరి మీ కూతురు అంటే దాదాపు 7 సంవత్సరాల నుంచి గొడవలు అవుతున్నాయి ఇంట్లో అని అంటున్నారు. అసలు మరి 6 సంవత్సరాల నుంచి మరి అత్తగారి ఇల్లు ఇలా ఉంది, మీకేమన్నా తెలుసా దీని గురించి? ఐడియా ఉందా? కన్న తల్లినే కదా నేను. స్టార్టింగ్ నుండి 1 సంవత్సరం దాకా మంచిగానే ఉన్నారు. పెద్ద పాప పుట్టిన కానీ స్టార్ట్ అయింది గొడవలు. పాప పుట్టింది అనగానే ఆ రోజు కూడా రాలేదు వాళ్ళు. ఎవరైనా ఫస్ట్ పాప పుట్టింది అనగానే 2 రోజుల తర్వాత వచ్చిండు. ఆయన మనసులో ఏముందో మనకు తెలియదు కదా. వచ్చినాక హాస్పిటల్ మేమే చూసుకునే బాధ్యత ఉంటుంది కదా, చూసుకున్నా అయిపోయింది. 21కి వచ్చింది. ఉట్టుటిగానే అన్నం లేట్గా అయింది అది అనేసి పెద్దలు లేచింది. ఇంటికి వచ్చింది తర్వాత 3 నెలల వరకు మేము పాపను తీసుకొని నిర్దయాలని తీసుకొస్తే ఈ గేట్ దగ్గర 3 రోజులు బయటనే ఉంచింది. పెద్ద పాప పుట్టినప్పుడు స్టార్టింగే 3 రోజులు బయట ఉంచింది. సరే తీయని కాళ్ళు ఏళ్ళు మొక్కినాం, పెద్ద మనుషులను తీసుకొచ్చుకున్నాం, మా బతిలాన్ని మొక్కినాం, పంపించినాం. ఇదే స్టాయిగా మళ్ళీ 2వ కాన్పికి అసలే వాళ్ళు పట్టించుకున్నడే లేదు. అయితే అని మేమే చూపించుకున్నాం. 2వ పాప పుట్టిందని ఫోన్ చేస్తే అసలే రాలే, మొత్తమే రాలే. పాప పుట్టిందని కానీ రాలేదు. మళ్ళా 2-3 నెలల తర్వాత మళ్ళా తీసుకొచ్చి మళ్ళీ బతిలాడు, మళ్ళా తోలినాం. ఇక కడుపులు చేస్తాడు, మా ఇంటికి తోలుతాడు, అబార్షన్ చేస్తాడు మా ఇంటి. 2 ఆడపిల్లల తర్వాత 4 అబార్షన్లు అయినాయి. 4 అబార్షన్లు అయిన తర్వాత ఇక మెల్లమెల్లగా సర్దుకపోతూనే ఉన్నాం. ఎందుకంటే పిల్లల ఇల్లు మనంతలో మనం ఇక గొడవలైనా ఏదైనా ఉండాలి, మంచితనానికి ఉండాలన్నట్టు సప్లై కూకుంటున్నాం. కట్నం కూడా బాగానే ఇచ్చినాం. 6 గుంటల జాగా ఇచ్చినాం. కోర్టుకు ఎదురుగా జనగానే ఉంటుంది. 6 గుంటల జాగా 10 లక్షలు 15 తులాల బంగారం పెట్టినాం. అది పెట్టినాడు కనబడ్డదా బంగారం ఇంతవరకు కూడా. ఎన్నడే పండగకు పబ్బాలకు మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు అయినా దేనికైనా పంపారు. కడుపులు చేసి పంపిస్తాడు రెస్ట్ తీసుకోనికి, కానీ పండుగ పబ్బాలకైతే పంపించాడు. తర్వాత ఇక మెల్లమెల్ల ఇక వాళ్ళ సంవత్సరాలు సర్దుకుపోవాలన్నట్టుగా మేము సపరేట్ ఎవరైనా వచ్చి అడిగితే కథ వాళ్ళ మీద కేసులు వేస్తాడు. మా అన్నదమ్ములు ఈయన వచ్చి అడిగితే దీనికి అన్నదమ్ములతో సంబంధం అనేసి మేనమాలకు సంబంధం అంటగట్టి కేసులు వేస్తాడు. ఎవరు రాకుండా వచ్చి అడగకుండా అన్నట్టు. మేము పెద్ద జడ్జీలం, మేము లాయర్లం, మమ్మల్ని ఎవడేం చేయలేడు, మీరు ఎంత నా అరికాల కింద అన్నట్టుగా మాట్లాడతాడు ఆయన. ఇప్పుడు ఆడపిల్లలు అంటున్నారు కదా, ఇంకో దాన్ని చేసుకున్నాడు. మరి దానికి ఆడపిల్ల పుడితే అప్పుడేంది? ఇంకో ఆమెను చేసుకుంటూ పోతావా? ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోతావు? ఇట్లా ఎన్ని అన్యాయాలు చేస్తావు? మేము లేనోళ్ళమని నా భర్త లేడు, ఈయన టెన్షన్కి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. అట్లా ఇక మొత్తం ఎవరు అడగటం లేరు అనేసి తొక్కి పాడేస్తా, వీళ్ళను చంపి పాడేస్తా అనుకుంటా చచ్చిపోయిందని 2 ఆమెను చేసుకుండు. నా భార్య చచ్చిపోయింది, పిల్లల్ని తీసుకుపోయి హాస్టల్ వేసిన, పిల్లల పేరు మీద ఇల్లు ఇచ్చిన అని చెప్పి ఇంకో అమ్మాయిని చేసుకుండు. సిద్దిపేట అమ్మాయి చేసుకున్నాడు. 4 నెలలు అవుతుందంట. నవంబర్లో జరిగింది పెళ్ళి. మేము ఎందుకు వస్తలేడు, ఈయన ఎందుకు పట్టించుకోవట్లేడు అని ఎంక్వైరీ చేస్తుంటే
ఇట్లా ఆడ మాకు చుట్టాలన్నారు, మీ వాళ్ళు ఏందమ్మా ఈడ అవపడుతులేదు అని నాకు ఫోన్ చేసిండు. నేను పోయి చూసేసరికి ఇంట్లోనే దొరికింది, గ్రూప్ దొరికింది. మళ్ళీ రోజు పోయినాం, మళ్ళీ రోజు పోయి అటాక్ చేసినాం. ముగ్గురు అన్నం తినుకుంటూ కూర్చున్నారు 11 గంటలకు పొద్దున. ఇక పోయినాం, ఇదేంది సంగతి అంటే బరాబర్ చేసుకుంటా అంటాడు. ఎందుకు చేసుకున్నావు, వారసుడు కావాలని మాట్లాడు. నువ్వెట్లు ఇచ్చినావమ్మా అని వాళ్ళని అడిగినాం. పిల్లను అడిగితే ఆయనకు ఆస్తులు చూపెట్టిండు, మీ అమ్మాయి లేదని చెప్పిండు, మేము ఇచ్చినాము, వారసుడు పుడితే ఇదంతా నీకే కదా అన్నట్టుగా మాట్లాడిండు, మేము ఇచ్చినాం అనేసి ఆమె కూడా అన్నది. సరే వాళ్ళని ఏమి అనలేం కదా, పిల్లలను తప్పంతా వీంది. ఎందుకు చేసుకున్నట్టు నాకు వారసుడు ముఖ్యం అంటే, మరి కన్నా పిల్లలు ఆడపిల్లలు అంటుండు, పండనికి ఆడది కావాలి, కానీ ఆడపిల్లలు వద్దా? ఇది మాకు వచ్చు. వాళ్ళకి ఏం న్యాయం చేస్తాడో చేయాలని మేము అడుగుతున్నాం ఆయనను. కానీ భూమి మీద వేసినావు, వాళ్ళకి న్యాయం ఏంది? 4 నెలల నుండి గలీలలో పెడుతుంటుంది ఇంటుళ్ళు. నేను ఎందుకు చదువుతాను నీ పిల్లలను? నాకేం అవసరం, నా బిడ్డ నేను చదువుకుంటా, నీ పిల్లలు నువ్వు చదువుకో, నాకు అవసరం లేదు. అంతే. ఇక మాకు మీ భర్త ఇదే టెన్షన్తో చనిపోయారు? హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది టెన్షన్కి. 1.5 సంవత్సరం అయింది. సో ఇప్పుడు మరి ఏం న్యాయం కావాలనుకుంటున్నారు మీ కూతురు? మా కూతురికా ఎట్లొచ్చిన అమ్మాయిని అట్లా పంపించాలి. ఇంకోటి ఆయన పిల్లలకు ఆయనకు న్యాయంగా ఏమి ఇస్తాడో ఇవన్నీ ఉన్నాయి, రిజిస్టర్ చేయాలి పిల్లల పేరు మీద. ఆడెప్పుడున్నా పాము పక్కన ఉన్నట్టే ఉంటుంది. ఇప్పుడు మంచిగా ఉంటూనే కాటేసిండు, రేపు ఇంకా కాటేస్తాడో మాకు తెలుసు. ఇదే మేము కోరుకునేది, వాళ్ళకి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. లోకంది చూసినప్పుడు అట్లా జీవితం ఖరాబ్ చేస్తే ఆగమే కదా. వేరే పిల్లలది ఇంకా వేరే వాళ్ళు వీళ్ళని చూసి ఇంకోళ్ళు నేర్చుకుంటారు. ఇంకో మగవాడు గిట్ట ఏమంటాడు అంటే ఈమెదే ఇట్లా అయింది, ఈ లంజనే ఏం చేయలేదు, ఇంకో లంజకి చేస్తాం ఏమైంది అని అంటారు రేపు లోకానికి. అట్లా వేయడం తప్పు, అది పద్ధతి కాదు. వాళ్ళది గిట్ట కూర్చొని కాకపోతే మాట్లాడాలి, కాకపోతే నీకు కొడుకు కావాలని అంటున్నావు కదా, అనాథ హాస్టల్ పోయి తెచ్చుకో. ఎంతమంది లేరు అనాథ పిల్లలు రోడ్ల మీద, ఆ పిల్లలలో ఒక కొడుకుని తెచ్చుకొని ఆ కొడుకుని చాదు అన్ని చాదు. అట్లా వేరే జీవితం ఆగం చేయొద్దు ఎప్పుడైనా, అది పద్ధతి కాదు. అంకుల్ ఆంటీకైనా అంతే, ఎవరైనా వాళ్ళు మంచిగా మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి, కానీ ఇంకో జీవితం ఆగం చేయొద్దు నాన్న, అంతే నా మనవి.